Hi, welcome friends. So, welcome to Saturday Special. This Saturday Special has the importance that there was a very steep fall and deep fall and steep rise. 3% to 2% to 3% పెరగటం తగ్గటం, ఎందుకు పడిపోయిందో తెలీదు, ఎందుకు పెరిగిందో తెలీదు అన్నట్లు ఉంటుంది. కంగారుగా పడిపోయింది, మళ్ళీ కంగారుగా రికవర్ అయింది. ఈ మధ్యలో మరి దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ అమెరికన్ ప్రెసిడెంట్ వారి స్టేట్మెంట్స్ పుణ్యమాని మార్కెట్ భయంకరంగా పడిపోయి మళ్ళీ భయంకరంగా రికవర్ అయిపోయి ఇప్పుడు ఎక్కడ ఎటు కాకుండా ఎట్లా అంటే గాలిలో తేలుతున్నటువంటి గాలిలో తేలాడుతున్నటువంటి దీనిలా ఉందన్నమాట. ఒక గాలిపటం ఏదో చెట్టుకి తగులుకుని అక్కడక్కడే ఊగుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఏదైనా మంచి అనుకూల పవనాలు వీచినప్పుడు అక్కడి నుంచి బయటపడి మళ్ళీ ఎగరొచ్చు, లేకపోతే అక్కడ తెగి పడిపోవచ్చు, అట్లా అన్నమాట. సో మార్కెట్స్ ఆర్ హైలీ వాలటైల్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అయితే లాస్ట్ వీక్ భయంకరమైన వాలటైలిటీ, తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ భయంకరంగా పెరిగిపోవటం, ఇవంతా విడ్డూరాలు చూసాము. కరోనా టైంలో ఎలాంటి పరిస్థితి భయోత్పాదానికి సృష్టించిందో అలాంటి సృష్టించింది ఒకరోజు. ఆ మర్నాడు కొంచెం పర్వాలేదు, రికవర్ అయింది. మళ్ళీ మర్నాడు ఇంకోలా, అంటే పెరగటం తగ్గటం కొద్దిగా ఎక్కువైపోయింది, వాలటైలిటీ ఎక్కువైపోయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఏంటంటే మార్కెట్ని అర్థం చేసుకోవటం కష్టం. అయితే ద వర్స్ట్ ఈజ్ ఓవర్, అట్లీస్ట్ ఫర్ ఇండియాకి ఫేవరబుల్గానే ఉన్న డెవలప్మెంట్స్ బాగానే ఉంటుంది అంటానికి కూడా లేదు. దానికి కారణం ఏంటంటే 20,000 కోట్ల పైచలకు ఇప్పటికీ వీళ్ళు ఎఫ్ఐఐస్ అమ్మారు. 21,000 అంటే 21,000 సుమారుగా మన డిఐఎస్ కొన్నారు. ఇది పాత కథే, వాళ్ళు అమ్ముతూ ఉన్నారు, మన వాళ్ళు కొంటూ ఉన్నారు. బికాజ్ వీ హ్యాడ్ ఫండ్స్, వీ హ్యావ్ మనీ, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్. అయితే ప్రస్తుతానికైతే చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే లాస్ట్ వీకు మీకు 21,800 ప్లస్ ఆర్ మైనస్ June 4, 2023 కాజ్ 2024 ఇది ఎలక్షన్ టైంలో వచ్చినటువంటి లెవెల్. మళ్ళీ ఏప్రిల్ 10 అంటారా 9 అంటారా, ఏప్రిల్ 8ో 9ో ఏదైతే లేండి డేటు, 2025లో 21,700 ప్లస్కి వచ్చిందండి. అంటే సేమ్ లెవెల్ వాజ్ రీచ్డ్. ఎన్నాళ్ళ తర్వాత అండి? జూన్ అంటే జూన్ ఫస్ట్ వీక్, ఏప్రిల్ ఫస్ట్ వీకే కదా. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు, అక్కడ డిసెంబర్కి 6 నెలలు, ఇదొక 3 నెలలు. 6 అంటే అదొక 6 నెలలు, జనవరి టు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, 9 నెలలు. ఆఫ్టర్ 9 months ఫైనల్గా అక్కడికే వచ్చి ఆగింది. అయితే ఆ రోజు ఇంట్రాడే మాత్రం వచ్చేసింది ఆ లెవెల్కి. అక్కడికక్కడే 200-250 పాయింట్లు ఇమీడియట్గా రికవర్ అయిపోయింది. దట్స్ ఎన్ ఇండికేషన్, దట్స్ ఎ వెరీ గుడ్ ఇండికేషన్ దట్ మార్కెట్స్ హ్యావ్ బాటమ్డ్ అవుట్, టెంపరీ, అట్లీస్ట్ టెంపరీగా అయినా కానీ బాటమ్ అవుట్ అయినాయి మార్కెట్లు. సో మార్కెట్లు బాటమ్ అవుట్ అయినాయి కాబట్టి లెట్ us see అండి, ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందండి. మీకు చూడండి జస్ట్ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. బాటమ్ అవుట్ అయిపోయినాయి. అయితే ఇండివిజువల్ స్టాక్స్లో డిఫరెన్సెస్ రావటానికి అవకాశం ఉంది. నిఫ్టీ చూడండి, నిఫ్టీ క్యాండిల్స్ అయితే ఇది క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద తీసుకుంటే ప్రీవియస్లోకి అంటే కొద్ది పైనే క్లోజ్ అయింది, కానీ క్లోజింగ్ ప్రైస్ కాదు. మీకు
క్యాండిల్స్ చూడాలి. క్యాండిల్స్లో చూస్తే అది తెలిసిపోతుంది, చెప్పేస్తుంది. చూడండి క్యాండిల్స్లో ఏం జరిగిందో. నౌ యు ఆర్ అ విట్నెస్. దీన్ని ఇంకా పెద్ద క్యాండిల్స్లో చూడాలంటే ఒక నెల 1 మంత్ క్యాండిల్ చూద్దాం. 1 మంత్ క్యాండిల్స్లో అయితే బాగా పెద్ద పెద్ద క్యాండిల్స్ కనపడతాయి. విజిబిలిటీ బాగా ఉంటుంది. చూడండి, ఇది ఎంతండి? 21,748, 21,740. ఇది లో ఆ రోజు. ఇది ఆ రోజు లో అంటే ఆ రోజే ఎంత రికవర్ అయిందో చూడండి. 22,200కి వచ్చేసింది. 22,200కి వచ్చేసి రికవర్ అయింది. అంటే అది డీప్ ఫాలు. ఆ ఫాల్ నుంచి ఆ రోజే రికవర్ అయిపోయింది. సో దానివల్ల దాని మీనింగ్ ఏంటంటే ప్రీవియస్గా 6 నెలల కిందట, 9 నెలల కిందట చెప్పాలంటే 9 మంత్స్ బిఫోర్ ఎప్పుడైతే ఏ లో అయితే వచ్చిందో ఆ లోకి ఇప్పుడు మ్యాచ్ అయింది. చూడండి ఒకసారి, ఇది లో ఇంతవరకు వచ్చింది కానీ క్లోజింగ్ బేసిస్ మీద మాత్రం ఇక్కడ క్లోజింగ్ బేసిస్ మీద, అంటే ఎలక్షన్ టైము కౌంటింగ్ టైంలో జరిగింది. ఇది చాలా భయంకరంగా తగ్గింది కదా. 1,000-1,200 పాయింట్లు ఏదో పడిపోయినట్టుంది. చూసారా, ఇది క్లోజింగ్. ఆ రెండు చూడండి. నౌ యు ఆర్ ఏబుల్ టు సీ. అదే లోకి ఈసారి వచ్చింది మళ్ళీ. అంటే ఇక్కడి నుంచి ఆ రోజే సేమ్ డే రికవర్ అయిపోయింది. అంటే ఇట్ హ్యాస్ మెట్ ది టార్గెట్. ప్రీవియస్ లోకి మళ్ళీ వచ్చేయటం ఏంటంటే ఇట్ ఈజ్ లైక్ మీటింగ్ ది టార్గెట్ మీట్ అయిన తర్వాత అక్కడి నుంచి రికవర్ అయిపోయింది. గ్యాప్ అప్పే. ఎట్లా రికవర్ అంటే ఆ రోజు తర్వాత మర్నాడు గ్యాప్ అప్, ఆ తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగు, మళ్ళీ గ్యాప్ అప్. ఈ గ్యాప్ అప్పులతోటి ఫైనల్గా ఏంటంటే 22,800, అంటే 1000 పాయింట్లు 4 సెషన్స్లో రికవర్ అయింది. చూడండి, 4 సెషన్స్లో 1000 పాయింట్లు మొత్తానికి. అంటే పడిపోయిన సెషన్తో కలుపుకుని, ఏ రోజైతే పడిపోయిందో ఆ రోజు సెషన్ కూడా కలుపుకుంటే 21,700-800 నుంచి 22,800కి వచ్చింది. ఇక్కడ స్టాండ్ అయ్యి. ఓకే అండి. అయితే వాట్ కుడ్ హ్యాపెన్ అంటే దట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది గ్రాఫులతో పని లేదు యాక్చువల్గా. ఫోన్ తీసుకుందాంలేండి. లెట్ us see. ఇక్కడ నా దగ్గర ఇప్పుడు 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది. ఈ 200-డే మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంది, దూరంగా ఉంది. తర్వాత 50-డే 21-డే మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. 50-21-డే మూవింగ్ యావరేజెస్ తీసుకున్నట్లయితే ఈ 21-డే మూవింగ్ యావరేజ్ 50-డే మూవింగ్ యావరేజ్ని ఇక్కడ క్రాస్ చేస్తుంది. జస్ట్ టచ్ అయింది. అక్కడి నుంచి క్రాస్ చేయడానికి రెడీగా ఉంది. సో ఇది క్రాస్ అయిన తర్వాత, ఇది క్రాస్ అయితే అంటే ఇక్కడి నుంచి మార్కెట్ పెరిగితే, యావరేజ్ పెరిగితే, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ 200-డే మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ ఇండికేటర్స్ బుల్లిష్గా ఉన్నాయి. షార్ట్ టర్మ్ ఇండికేటర్స్ ఇంకా బుల్లిష్గా ఉన్నాయి. స్లైట్లీ బుల్లిష్ కాబట్టి మధ్యలో ఏదైనా కొద్దిగా తగ్గుదలలో పెరుగుదలలో వచ్చినా ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా అప్వార్డ్ జర్నీకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మీకు ఇలానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ 21-డే మూవింగ్ యావరేజ్ 50-డే మూవింగ్ యావరేజ్ని ఇక్కడ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా క్రాస్ చేసి పైకి వెళుతున్నది. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు టచ్ 200-డే మూవింగ్ యావరేజ్ ఆల్సో వెరీ సూన్. అది 51,000 దగ్గర ఉంది. ఏది? బ్యాంక్ నిఫ్టీ 200-డే మూవింగ్ యావరేజ్. అంటే బ్యాంక్ నిఫ్టీ ఈజ్
ఫాస్టర్ దాన్ నిఫ్టీ. నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ ఫాస్టర్గా ఉంది, స్పీడ్గా ఉంది. ఎనీ టైమ్ దిస్ మే క్రాస్ 200-day మూవింగ్ యావరేజ్. సో దిస్ ఈజ్ గుడ్ న్యూస్, ఆల్ గుడ్ న్యూస్. బట్ వాట్ ఈజ్ బ్యాడ్? వాట్ కుడ్ బి బ్యాడ్? వాట్ కుడ్ బి బ్యాడ్ అంటే అమెరికాలో రోజుకు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి రోజుకు ఒక స్టేట్మెంట్ వస్తున్నది, ప్రపంచంలో రోజుకు డెవలప్మెంట్ వస్తున్నది. సో హౌ టు మానిటర్ దీస్ డెవలప్మెంట్స్? దానికి ప్రతిఫలంగా ఏంటంటే మార్కెట్లు రియాక్ట్ అవుతున్నాయి. మరి నిన్న ఫ్రైడే తీసుకున్నట్లయితే ఏషియన్ మార్కెట్స్ పెద్దగా ఏమి ఇంప్రూవ్ అవ్వాలి. ఇండియన్ మార్కెట్ ఓకే, ఏషియన్ మార్కెట్లో ఇంప్రూవ్మెంట్ లేదు. సరే ఓకే. మరి ఫ్రైడే మన మార్కెట్లు పెరగడానికి కారణం ఏంటంటే అంతకుముందు వచ్చిన గుడ్ న్యూస్. థర్స్డే మన మార్కెట్లు ఓపెన్గా లేవు కదా, అందుకని థర్స్డేకి బదులు ఫ్రైడే రియాక్ట్ అయినాయి. బట్ అవి థర్స్డే కూడా రియాక్ట్ అయినాయి, ఫ్రైడే కూడా రియాక్ట్ అయినాయి. కాబట్టి ఫ్రైడేకి వచ్చేటప్పటికి తుస్సుమనిపించినాయి. రెండోది, ఇప్పుడు లేటెస్ట్గా అమెరికన్ మార్కెట్ ఫ్రైడే ఏంటంటే స్లైట్లీ పాజిటివ్గా క్లోజ్ అయింది. అది లేటెస్ట్. అమెరికన్ మార్కెట్ స్లైట్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్లో అయితే ఏమి లేదు, దే వర్ నాట్ కాన్ఫిడెంట్. సో దీని ప్రభావం మండే ఎలా ఉండవచ్చు అంటే ఏషియన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. సో ఫాలోడ్ బై ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ బిగ్ గ్యాప్ అప్ నేనేం ఎక్స్పెక్ట్ చేయటం లేదు. కొంచెం స్లైట్ గ్యాప్ అప్ రావచ్చు, లేకపోతే ఫ్లాట్ రావచ్చు, లేకపోతే అసలు పడేసి మెల్లిగా పైకి లిఫ్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ పొజిషను మండే ఇండియన్ మార్కెట్ హాలిడే. అంబేద్కర్ గారు పుట్టారు కదా, అంబేద్కర్ గారు పుడుతున్నారు ఆ రోజు. మహావీర్ జైన్ ఆల్రెడీ పుట్టేశారు. సో మండే హాలిడే కాబట్టి మండే నో మార్కెట్. సో దాని ప్రభావం మిగతా ప్రపంచ మార్కెట్లు ఉంటాయి కదా, దాని ప్రభావం ట్యూస్డే చూడబోతున్నాం మనం. ఇది ఈ నెల ఏప్రిల్ నెల అనేది ట్రంకేటెడ్. 2-3 కానీ 3 సెలవులే ఉన్నట్టున్నాయి ఒక నెలలోనే. అట్లా రేర్గా ఉంటుంది. ఒక ఏప్రిల్ నెలలో మాత్రం ఇండియాలో సెలవులు ఎక్కువ ఉంటాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ టైంలో కూడా ఉంటాయి, ఎందుకంటే దసరా దీపావళి ఒకే నెలలో రావచ్చు. బట్ అదర్వైజ్ ఏప్రిల్ నెలలో ఎక్కువ ఉంటాయి సెలవులు. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ దట్. అందువల్ల ఏంటంటే మండే మన మార్కెట్ ఉండదు కాబట్టి మార్కెట్ ఇక్కడ మిగిలిన మార్కెట్లు వరల్డ్ మార్కెట్లు నడుస్తాయి కదా, వాటి తాలూకు రిఫ్లెక్షన్, వాటి తాలూకు ఇంపాక్టు మన ట్యూస్డే మార్కెట్లో ఉంటుంది తప్ప ప్రత్యేకించి ఏమీ లేదు. అయినప్పటికీ కూడా కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టేజ్లో షార్ట్ సెల్లింగ్ నాట్ అడ్వైజ్డ్. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి అంటే అది మీ ఇష్టం, ఇట్ ఈజ్ అప్ టు యూ. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా చేయకూడదు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. బట్ మార్కెట్లు కొంచెం రికవర్ అయ్యే అవకాశం ఉంది. రికవర్ అయ్యి మెల్లిగా కన్సాలిడేషన్ మోడ్కి వెళ్ళొచ్చు. ఎప్పటిదాకా అంటే 23,800 వరకు. 23,800 వరకు. ఆ తర్వాత మళ్ళీ రియాక్షను అంటే 23,800 వరకు వెళ్ళగలిగితే ఈ మార్కెట్ సఫలీకృతమైనట్లు. అంటే చాలా వరకు మన మార్కెట్లు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నట్లు లెక్క. బట్ ముఖ్యంగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాపుల విషయంలో అంత ధైర్యంగా చెప్పలేం కాబట్టి బెటర్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ద వర్స్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. ఎందుకంటే 21,700 2800 ఆల్రెడీ ఒకసారి టచ్ అయిపోయింది. 2 డబుల్ బాటమ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ బాటమ్కి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఒక 20-30% ప్రాబిలిటీ ఉంటుంది. ఇది మరొకసారి 21,800 రావటం. అట్లీస్ట్ నియర్ ఫ్యూచర్లో రావడానికి అవకాశాలు చాలా తక్కువ.
దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్మెంట్లు కానీ ట్రేడింగ్ కానీ చేసుకోవాలి. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ మీకు దిగ్గజాలు తీసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అఫ్కోర్స్ టీసీఎస్ కొంచెం వీక్గా ఉంది కానీ అయినా పికప్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత క్రూడ్ ధరల్లో మార్పులు లేవు, క్రూడ్ వీక్గానే ఉంది, దట్స్ ఏ ప్లస్ పాయింట్. అయితే వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం పెరిగే ఉంది, ఆ మధ్యన ఒక 10% తగ్గింది, దట్ ఈజ్ నాట్ ఎనఫ్. అంటే ఈ వాలటైలిటీ ఇండెక్స్ 20-19 ఆ రేంజ్లో ఉంది కదా, అది మళ్ళీ 15-14 రేంజ్కి వచ్చే వరకు కూడా మార్కెట్లో వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆప్షన్స్ ప్రీమియం కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ టైము ఆప్షన్ బయ్యింగ్కి సూట్ అవుతుంది. అలానే ఆప్షన్ సెల్లింగ్ సూట్ అవుతుందని ఏం లేదు. ఆప్షన్ సెల్లింగ్ కూడా మంచిది కాదు, బట్ ఆప్షన్ బయ్యింగ్కి సర్టన్లీ నాట్ గుడ్ ఫర్ మార్కెట్, నాట్ గుడ్ ఫర్ ట్రేడింగ్. కాబట్టి అది అయితే షార్ట్ సెల్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. మీరు లాంగ్ పొజిషన్స్ పెట్టుకోకపోయినా పర్లేదు, పెట్టుకోవాల్సిన అంత ఏమి లేదు, పెట్టుకోకపోయినా ఏం కాదు. బట్ షార్ట్ పొజిషన్స్ మస్ట్ బి అవాయిడెడ్. ఏదో కొద్దిగా తగ్గితే ఇంకా మళ్ళీ పడిపోతుందని చెప్పి షార్ట్ పొజిషన్స్కి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. సో లెట్ us see వాట్ హ్యాపెన్స్. మళ్ళీ మండే సెలవు, మళ్ళీ ట్యూస్డేనే we will have markets. Okay, all the best. Good night. Thank you very